శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు సోమవారం జూలై 27వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను అలాగే దేవతారాధనను చేసుకుంటే ఈరోజు అంటే సోమవారం మీకు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూలై 27వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి విద్యార్థులకు మీరు మీ యొక్క టైంని వేస్ట్ చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. ముఖ్యంగా మీ చదువులపైన అధిక శ్రద్ధ పెడతారు. అలాగే మంచి మంచి అలవాట్లను నేర్చుకుంటారు. ఒక మంచి మిత్రుడు మీకు తీరం అవుతాడు. ఆ మిత్రుని ద్వారా కూడా మీ చదువుల్లో మీరు ముందుకు వరుసలో ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో ఎదగడానికి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. అలాగే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు సోమవారం రోజున అనారోగ్య సమస్యల గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీ యొక్క జీవనశైలిలో అంటే లైఫ్ స్టైల్లో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక ఈరోజు ఖచ్చితంగా ఒక పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. ఆ పని విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, కుటుంబం పరంగా కావచ్చు. ఒక అతి ముఖ్యమైన పని ఈ సోమవారం రోజున మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఇక సోమవారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ యొక్క క్రయ విక్రయాల్లో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా మీకుంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో కొంచెం పనిభారం అధికంగా అవుతుంది. అయినా మీరు ఇన్ టైంలో మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే కనుక మీ తోటి సహోద్యోగులు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. తద్వారా మీ పనులు ఇన్ టైంలో పూర్తి అవుతాయి. కొంచెం ఒత్తిడి, టెన్షన్ ఉన్నా కూడా మీ పనులను ఎట్టకేలకు పూర్తి చేసుకుంటారు. పై అధికారులు మీ యొక్క అధికారి చేత ప్రశంసలు కూడా పొందుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కుటుంబ పరంగా చూసుకుంటే చక్కగా మీ కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంటారు. ఇక ముఖ్యంగా సోమవారం రోజున కుంభరాశి వారు శివారాధన మర్చిపోకుండా చేసుకోండి. ఆ శివయ్యను మనసులో స్మరించుకొని మీ పనులను పూర్తి చేసుకోండి. ఇక మీకు సోమవారం అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.